ఇక ఇంకొక వార్త ఉంది ఇక్కడ. ఇగో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ద్రోహులు, వాళ్ళకి ఎప్పుడు పార్టీ ప్రయోజనాలే ముఖ్యం. బతుకమ్మ పండుగను కనుమరుగు చేసే కుట్ర, తెలంగాణ తల్లి విగ్రహంపై గెజెట్ ఇవ్వడం దారుణం, నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ కాంగ్రెస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. బతుకమ్మ ఎవరిదని, తెలంగాణ తల్లి చేతిలో ఎందుకు ఉండాలని ఆ పార్టీ నేతలు వెర్రి ప్రశ్నలు వేస్తున్నారని విమర్శించారంటూ. అది మాత్రం దారుణం తెలుసా? బతుకమ్మ పండుగ గురించి అది ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన పండుగనే తప్ప అది ఎవరో పెద్ద పెద్ద వాళ్ళే ఆడతారు తప్ప పేదలు ఆడరు అని చెప్పి అన్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది కొంతమందిని ఇబ్బంది అనిపించింది. చాలా మంది కూడా మా సైడ్ ఆర్డర్ అంటే నీ సైడ్ ఆర్డర్ అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్నదాన్నంతా నువ్వెట్లా డిసైడ్ చేస్తామని ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నట్టున్నాడు ఎమ్మెల్యే. సో మరి మహబూబ్ నగర్ ఆయనకి ఏ మాత్రమో నాకు అర్థం కాలేదు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసానికి చివరికి బతుకమ్మ పండుగను కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం. బతుకమ్మను కూడా ఎవరు ఆడరు, పెద్దగా ఆడుకునే సంస్కృతి కాదు అని చెప్పి బతుకమ్మను లేకుండానే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన అస్తిత్వమే అది, మన ఐడెంటిటీనే అది అని చెప్పి అనుకుంటాం. మనం బోనము బతుకమ్మ గురించే మాట్లాడుకుంటాం మన తెలంగాణ పండుగలు అన్నప్పుడు. సో అదాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇంకా బతుకమ్మ చీరను లేపేసిర్రు ఆ దొంగలు. దాంతో పాటు బతుకమ్మ పండుగను కూడా కనిపించకుండా చేయడంతో పాటు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా బతుకమ్మ గుర్తే లేకుండా చేసిర్రు. సో ఇక్కడ వాళ్ళ ఆలోచన చూడండి. తెలంగాణలో ఏదైతే మనది అనుకుంటున్నామో వాటిని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ పని కూడా అదే. వాళ్ళు ఉద్యమంలో లేరు కాబట్టి తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్తే మరి ఇక దీన్ని వేరే ఉదాహరణతో పోల్చొచ్చు. ఆనాడు స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మరి ఈ దేశానికి స్వాతంత్రం సాధించి పెడితే మరి ఇచ్చి పారిపోయిన బ్రిటిషోడు కరెక్టా, లేదు కష్టపడి కొట్లాడిన మన స్వాతంత్ర సమర యోధులు కరెక్టా అనేది లెక్కేస్తే క్లారిటీ అర్థమైపోతుంది కదా. కొట్లాడినోడు తెచ్చుకున్నాడు కదా, ఇచ్చినోడు అంటే ఇచ్చినోడు టైంకి ఇయ్యలేక కదా చంపింది మనల్ని. అందుకోసమే ఇచ్చినోడ గొప్ప తెచ్చినోడ గొప్ప అనే కాడ చాలా మటుకు ఇదే చర్చ నడుస్తుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ ఇయ్యింది, ఇదంతా ఎక్కడిదని చెప్పొచ్చు. కానీ కొట్లాడింది ఎవరు? ఒకవేళ అడగకపోతే అమ్మనే పెట్టదు అని అంటారు కదా. అలాంటప్పుడు ఈ పోరాటం చేయకపోతే మీరు ఇయ్యకపోయేటోళ్ళే కదా. ఉదాహరణ తెలిసిపోతుంది, తేలిపోతా ఉన్నది కదా. అడగంది అమ్మైనా పెట్టదని చెప్పినప్పుడు మరి అడిగితేనే ఇచ్చినావు కదా, లేకపోతే నువ్వు బుద్ధుండి ఇయ్యలేదు, ప్రేమతోనైతే ఇయ్యలేదు కదా. తెలంగాణ ప్రజల మీదనో అట్టడుగు వర్గాల మీదనో లేదు ఆంధ్ర మోచేతి నీళ్లు తాగే పరిస్థితి ఉన్నది, ఆ డెవలప్మెంట్ జరగట్లేదు, తెలంగాణ వివక్షకు గురవుతుందని తెలిసిన నాడు కాంగ్రెస్ మరి చూసి అవును మీకు అవసరం అని చెప్పి ఇయ్యలేదు. మరి తొలి దశ ఉద్యమం జరిగితే ఇయ్యలేదు, మలి దశ ఉద్యమం మొదలైన ఇయ్యలేదు. చివరికి 1200 మంది బిడ్డలు చచ్చిపోతే లాస్ట్కి ఇయ్యాలనిపించింది. దాన్ని కూడా మేము ఇచ్చేపటికే మీకు అని అంటే వీళ్ళు కొట్లాడేపటికే అది జరిగింది, లేకపోతే నీకై నువ్వు పెట్టకపోదుంటివి. అట్లాంటి పరిస్థితులల్లా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రయత్నం వల్ల తెలంగాణలో ఏదైతే గుర్తింపు అని అనుకుంటారో ఐడెంటిటీ, టీఎస్ని కాస్త టీజీగా చేసేసారు, పాటని మార్చేసిండ్రు, అట్లే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండ్రు. ఇంకా ఇట్లా ఒకటొకటి మార్చుకుంటూ పోతుంటే గతంలో మనకి ఇది గుర్తింపు అని అనుకునే దాన్ని వాళ్ళు చేంజ్ చేసి మొత్తానికి ఇప్పుడు బోనాల పండుగకు బతుకమ్మ పండుగలకు ఉన్నటువంటి సెలవులను కూడా తీసేసి వాళ్ళకు నచ్చినటువంటి వాటికి పెట్టుకున్న ఆశ్చర్యం లేదు. ఇక ఈ క్రిస్మస్కి పెట్టుకున్న ఆశ్చర్యం లేదు, పెట్టుకుంటారు వాళ్ళు. క్రిస్మస్కి రంజాన్కి ఇచ్చినా ఇచ్చుకుంటారు. సో ఇది ఎట్లా ఉండాలంటే ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని పెంపొందించేలాగా ఉండాలి, ఇంకా దాన్ని గొప్పగా చేసేలాగా ఉండాలి, కానీ ఇంకా తగ్గిస్తూ ఖరాబ్ చేసుకుంటూ పోవద్దని చెబుతూ ఇక్కడ కల్వకుంట్ల కవిత ప్రయత్నం చేస్తూ ఉంది. సరే, తన ప్రయత్నం ఎంత ముందర పడుతుంది. ఇక మొన్నటిదాకా రాజకీయ విమర్శలు ఏం చేయలే, ఇప్పుడే చేయడానికి ప్రయత్నం చేస్తూ స్టార్ట్ చేసింది. తన మీద వచ్చే విమర్శలకు మరి ఏం సమాధానం చెప్తుంది? మరి నువ్వు 5 నెలలు ఎందుకు జైల్లో ఉండొచ్చినావు, మరి చిప్పకూడు తినాల్సినంత అవసరం ఏమొచ్చింది, మరి అది కక్షపూరిత కేసా, లేదంటే నిజంగా నువ్వు తప్పు చేసినవా, లేకపోతే మరి అప్పుడు ఆ రోజు నెయ్యి అన్నారు, గీ అన్నారు, ప్యాకెట్లు అన్నారు, కిలోలు అన్నారు, మరి ఐఫోన్లు బలగొట్టుడు అన్నారు, ఇదంతా కథలు చెప్పారు కదా. సో అది కథలా నిజాలా అదంతా చెప్పుకోవాల్సి వస్తుంది. అదంతా చెప్పిన తర్వాతనే తెలంగాణ సమాజంలో తిరిగే పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప ఊరికే బీజేపీ వాళ్ళు అన్యాయంగా మమ్మల్ని అన్యాయంగా పెట్టిరంటే నీ తప్పేం లేదు, నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఎవరైనా పెట్టడానికి లేదు కదా. ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ మరి వాళ్ళు ఛార్జ్ షీట్లో ఏం ఫైల్ చేసిండ్రు ఏందనేది మనం గతంలో చాలాసార్లు చర్చించుకున్నాము. సో వాళ్ళ విచారణలో తేలిన విషయాలు కూడా మనము చర్చించుకున్నాం. కాబట్టి మీరు తెలంగాణ సమాజానికి ఆ కేసు నుంచి అది కోర్టులో ఉంది ఇప్పుడు మాట్లాడొద్దు అనే విషయాన్ని పక్కన పెట్టి నిజాయితీని నిరూపించుకున్న తర్వాత బయటకు వచ్చి సమాజం గురించి మాట్లాడితే బాగుంటుందని కల్వకుంట్ల కవితకు కూడా చాలా మంది ఇట్లనే నా లెక్కనే తనకు కూడా చెప్తా ఉన్నారు, సూచనలు చేస్తా ఉన్నారు.